మై డియర్ స్టూడెంట్స్ అండ్ టెట్ పరీక్ష రాస్తున్నటువంటి అభ్యర్థులకు జీవశాస్త్ర వేదికకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు టెట్ పరీక్షలో అదేవిధంగా పీజీ సెట్ లాంటి పరీక్షలలో జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనే అంశాలను మౌలికంగా పరిశీలిద్దాం. బిట్వైజ్ క్వశ్చన్స్ ఒక 50 వరకు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అన్నీ కూడా చాలా సాధారణమైన అంశాలకు సంబంధించిన ప్రశ్నలు. పరిశీలించండి. మానవుడిలో లాలాజల గ్రంథుల సంఖ్య. మానవుడిలో లాలాజల గ్రంథుల సంఖ్య 3 జతలు ఉంటాయి. అదే మిగిలిన క్షీరదాలలో అయితే 4 జతలు ఉంటాయి. మానవుడిలో మాత్రం కేవలం 3 జతల లాలాజల గ్రంథులు మాత్రమే ఉంటాయి. అవి పెరోటిడ్ గ్రంథులు, అధోజిహ్వికా గ్రంథులు మరియు అధోజంబికా గ్రంథులు. అంటే మానవుడి యొక్క ఆస్యకుహరంలో పెరోటిడ్ గ్రంథులు, అధోజంబికా గ్రంథులు మరియు అధోజిహ్వికా గ్రంథులు అనే 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. మిగిలిన క్షీరదాలలో మాత్రం అదనంగా నిమ్ననేత్ర కోటర లాలాజల గ్రంథులు కూడా ఉంటాయి. మానవుడిలో ఈ నిమ్ననేత్ర కోటర లాలాజల గ్రంథులు లోపించి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక బిట్ అడిగే అవకాశం ఉంది. గవద బిళ్ళలు అనే వ్యాధి ఏ లాలాజల గ్రంథులకు సాధారణంగా సోకుతుంది అంటే పెరోటిడ్ గ్రంథులకు సోకుతుంది. దీన్ని ఆంగ్లంలో మమ్స్ అని కూడా అంటారు. పెరోటిడ్ సెలైవరీ గ్లాండ్స్ ఆర్ నార్మలీ ఇన్ఫెక్టెడ్ బై మమ్స్. పెదవులకు మరియు దంతాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారు? దీనిని వెస్టిబ్యూల్ అంటారు. అంటే మనం పెదవి కొద్దిగా లాగితే పెదవికి దంతాలకు మధ్యలో ఉన్నటువంటి స్పేస్ని, ఖాళీ ప్రదేశాన్ని వెస్టిబ్యూల్ అని వ్యవహరిస్తారు. ద స్పేస్ దట్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ లిప్స్ అండ్ టీత్ ఈజ్ కాల్డ్ వెస్టిబ్యూల్. మానవుడిలో ఎన్ని రకాల దంతాలు ఉన్నాయి? మానవుడిలో 4 రకాల దంతాలు ఉన్నాయి. అవి కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు మరియు చర్వణకాలు. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ టీత్ ఇన్ హ్యూమన్ బీయింగ్, నేమ్లీ ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రిమోలార్స్ అండ్ మోలార్స్. మానవ శరీరంలో అన్నింటికంటే గట్టి భాగం ఏది? ఇది దంతాల మీద ఉన్న పింగాణి పొర లేదా దీన్నే ఎనామిల్ అంటారు. ఎనామిల్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మాంసాన్ని చీల్చడానికి ఉపయోగపడే దంతాలు ఏవి? రదనికలు. వీటినే కోరపళ్ళు అని కూడా అంటారు. అందుకే మాంసాహార జీవులలో రదనికలు చాలా బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. దీన్నే ఇంకొక రకంగా కూడా అడగవచ్చు. మాంసాహార క్షీరదాలలో చాలా బాగా అభివృద్ధి చెందినటువంటి దంతాలు ఏవి అంటే మనం రదనికలు అని ఆన్సర్ వేయాలి. కెనైన్స్ ఆర్ హైలీ యూస్ఫుల్ ఫర్ టేరింగ్ ఆఫ్ ద మీట్. సో కెనైన్స్ ఆర్ హైలీ డెవలప్డ్ ఇన్ కేస్ ఆఫ్ కార్నివోరస్ మ్యామల్స్. చంపదంతాలు ఏవి? వీటినే ఆంగ్లంలో చీక్ టీత్ అని కూడా అంటారు. చంప ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రచర్వణకాలు, చర్వణకాలు రెండింటినీ కలిపి చంపదంతాలు అంటారు. ప్రిమోలార్స్ అండ్ మోలార్స్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ చీక్ టీత్. దే ఆర్ యూస్ఫుల్ ఫర్ మాస్టికేషన్. ఈ రెండు దేనికి ఉపయోగపడతాయంటే ఆహారాన్ని బాగా నమలడానికి ఉపయోగపడతాయి. మానవ శిశువుల్లో పాలదంతాల సంఖ్య ఎంత? మానవ శిశువుల్లో పాలదంతాల సంఖ్య 20. నోటిలో ఏర్పడేటటువంటి ఆహారపు ముద్దను ఏమంటారు? బోలస్ అంటారు. ద సాఫ్ట్ బాల్ ఆఫ్ ఫుడ్ దట్ ఈజ్ formed within the oral cavity is called bolus. ఈ బోలస్ ఆహారము లాలాజలంతో కలవడం వల్ల ఏర్పడేటటువంటి మెత్తటి మిశ్రమం. నోటిలో సహజ సిద్ధ టూత్ బ్రష్గా పనిచేసే భాగం ఏది? విచ్ పార్ట్ ఆఫ్ ఓరల్ క్యావిటీ యాక్ట్స్ లైక్ ఏ న్యాచురల్ టూత్ బ్రష్? దీనికి ఆన్సర్ వచ్చి నాలుక. టంగ్ ఈజ్ ద ఆన్సర్. నాలుకపై లైపేజ్ ఎంజైమ్ను స్రవించే గ్రంథులు ఏవి?
ఎబ్నర్స్ గ్రంథులు. ఎబ్నర్స్ గ్లాండ్స్ దట్ ఆర్ ఫౌండ్ ఆన్ ద టంగ్ సెక్రెట్స్ లైపేజ్ ఎంజైమ్. మానవుడి నాలుక మీద ఎన్ని రకాల రుచిగ్రాహకాలు ఉంటాయి? 3 రకాల రుచిగ్రాహకాలు మానవుని నాలుక మీద ఉంటాయి. ప్రౌఢ మానవుడిలో దంత సూచి ఎంత? ప్రౌఢ మానవుడిలో దంతాల సంఖ్య 32. దంత సూచి, దీన్నే డెంటల్ ఫార్ములా అంటారు. ప్రౌఢ మానవుడిలో దంత సూచి వచ్చి 2123/2123 2123/2123 2123. ఆహారాన్ని నమిలేటప్పుడు అది శ్వాసపథంలోకి ప్రవేశించకుండా నియంత్రించే భాగం ఏది? తాలువు లేదా అంగిలి. ఇంగ్లీష్లో దీన్నే ప్యాలెట్ అంటారు. ప్యాలెట్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇన్ టు ద రెస్పిరేటరీ ట్రాక్ట్. గ్రసని నుంచి ఏ రంధ్రం ద్వారా ఆహార వాహికలోనికి ప్రవేశిస్తుంది? గల్లెట్ అనే రంధ్రం ద్వారా గ్రసని నుంచి ఆహార వాహికలోకి ప్రవేశిస్తుంది. గ్రసనిలో ఏ పదార్థాలు ప్రయాణిస్తాయి? గాలి, నీరు, ఆహారము 3 కూడా గ్రసని ద్వారానే ప్రయాణిస్తాయి. We can say that pharynx is the crossroads for 3 products, 3 elements, namely food, water and air. ఆహార వాహిక చూపే అంతరాంగ చలనాలను ఏమంటారు? పెరిస్టాలిసిస్ అంటారు. ఈ పెరిస్టాలిసిస్ అనేది ఆహార వాహిక దగ్గర ప్రారంభమయ్యి పురీషనాళం వద్ద అంతమవుతుంది. ఇవి అనియంత్రిత చలనాలు. పెరిస్టాలిసిస్ ఈజ్ ఏ రిథమిక్ వేవ్ లైక్ కాంట్రాక్షన్స్ దట్ ఆర్ ఎగ్జిబిటెడ్ బై esophagus, and this peristalsis is totally involuntary. It starts from esophagus and ends at the rectum. జీర్ణాశయంలో స్రవించబడే ఆమ్లం ఏది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. విచ్ యాసిడ్ ఈజ్ సెక్రెటెడ్ ఇన్ స్టమక్? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ సెక్రెటెడ్ ఇన్ స్టమక్. జీర్ణాశయంలో HClను స్రవించే కణాలు ఏవి? ఆక్సింటిక్ కణాలు. Which cells secrete HCl in stomach? The answer for this question is oxyntic cells secrete hydrochloric acid in the stomach. B12 విటమిన్ శోషణకు ఉపయోగపడే కారకం ఏది? Which factor is responsible for the absorption of vitamin B12? దీనికి ఆన్సర్ వచ్చి కాజల్ అంతర కారకము. కాజల్ అంతర కారకము. దీన్ని స్రవించేది కూడా ఆక్సింటిక్ కణాలే. కాజల్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ B12 అండ్ ఇట్ ఈస్ బీయింగ్ సెక్రెటెడ్ బై ఆక్సింటిక్ సెల్స్. జీర్ణాశయంలో స్రవించబడే ఎంజైములు ఏవి? జీర్ణాశయంలో 2 రకాల ఎంజైమ్స్ స్రవించబడతాయి. ఒకటి పెప్సిన్, ఇంకొకటి రెనిన్. పెప్సిన్ ఒకటి, రెనిన్ అనే ఇంకొక ఎంజైమ్. 2 కూడా జీర్ణాశయంలో స్రవించబడతాయి. కెసిన్ను జీర్ణం చేసే ఎంజైము ఏది? పాలల్లో ఉండే ప్రోటీన్ను కెసిన్ అంటారు. ఈ కెసిన్ను జీర్ణం చేసే ఎంజైము రెనిన్. జీర్ణాశయంలో ఏర్పడిన ఆహారపు ముద్దను ఏమంటారు? ఖైమ్ అంటారు. ఖైమ్ ఈజ్ ద అసిడిక్ మిక్చర్ ఆఫ్ ఫుడ్ దట్ ఈస్ ఫార్మ్డ్ విత్ ఇన్ ద స్టమక్. జీర్ణాశయము ప్రదర్శించే కదలికలు ఏవి? చర్నింగ్ కదలికలు అంటారు. అంటే కవ్వం పెట్టి మజ్జిగను ఏ విధంగా చిలుకుతామో ఆ విధంగా జీర్ణాశయపు కండరాలు కదులుతాయి. అందుకే వీటిని చర్నింగ్ కదలికలు అని వ్యవహరిస్తారు. ద మెకానికల్ మూమెంట్స్ ఎగ్జిబిటెడ్ బై ద స్టమక్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ చర్నింగ్ మూమెంట్స్. ఆహారవాహిక జీర్ణాశయంలోనికి తెరుచుకునే చోట ఉండే రంధ్రం ఏది? కార్డియా. అంటే ఆహారవాహిక కార్డియా అనే రంధ్రం ద్వారా జీర్ణాశయంలోనికి తెరుచుకుంటుంది. అందుకే ఇక్కడ ఉన్న సంవరణి కండరాన్ని కార్డియాక్ సంవరణి కండరం అని వ్యవహరిస్తారు. ఆంత్రమూలంలో ఉండే గ్రంథులు ఏవి? బ్రన్నర్స్ గ్రంథులు.
ద గ్లాండ్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ డియోడినం ఆర్ కాల్డ్ బ్రన్నర్స్ గ్లాండ్స్. పైత్యరసం నిల్వ ఉండే భాగం ఏది? గాల్ బ్లాడర్ లేదా పిత్తాశయం అని వ్యవహరిస్తారు. పైత్యరసంలో ఉండే లవణాలు ఏవి? సోడియం, పొటాషియం, గ్లైకోకొలేట్, టారోకొలేట్ అనే లవణాలు పైత్యరసంలో ఉంటాయి. ఇవి కొవ్వుల ఎమల్సీకరణకు ఉపయోగపడతాయి. ద సాల్ట్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ బైల్ జ్యూస్ ఆర్ sodium, potassium, glycocolate and taurocolate, and they are useful for emulsification of fats. పైత్య లవణాల ఉపయోగం ఏమి? ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. కొవ్వుల ఎమల్సీకరణకు ఈ పైత్య లవణాలు ఉపయోగపడతాయి. పైత్య వర్ణదాలు ఏవి? బైలీరూబిన్, బైలీవిరిడిన్. కొన్ని పుస్తకాల్లో దీన్ని బిలీరూబిన్ అండ్ బిలీవిరిడిన్ అని కూడా ఇచ్చి ఉంటారు. ఈ బైలీరూబిన్, బైలీవిరిడిన్ అనునవి పైత్య వర్ణదాలు. పైత్యరసంలో ఉండే ఎంజైములు ఏవి? పైత్యరసంలో ఎటువంటి ఎంజైములు ఉండవు. ఎంజైమ్స్ ఆర్ టోటలీ ఆబ్సెంట్ ఇన్ బైల్ జ్యూస్. లిబర్కున్ పుటికలు ఎక్కడ ఉంటాయి? శేషాంత్రికం మీద ఉంటాయి. లిబర్కున్ పుటికలు శేషాంత్రికం మీద ఉండి సక్కస్ ఎంటెరికస్ అనేటటువంటి ఆంత్రరసాన్ని స్రవిస్తాయి. మానవ జీర్ణ వ్యవస్థలో కనిపించే అవశేషావయవం ఏది? ఉండూకం. అపెండిక్స్ అంటారు. వర్మీఫామ్ అపెండిక్స్ అని దీన్ని వ్యవహరిస్తారు. మిగిలిన క్షీరదాలలో, ముఖ్యంగా శాకాహార క్షీరదాలలో ఈ ఉండూకం సెల్యులోజ్ జీర్ణక్రియకు సహకరిస్తుంది. కానీ మానవుడు సెల్యులోజ్ను జీర్ణం చేసుకోలేడు కాబట్టి వర్మీఫామ్ అపెండిక్స్ లేదా ఉండూకం అనేది అవశేషావయవంగా మిగిలిపోయింది. పాలల్లో ఉండే చక్కెర ఏది? ఇంతకుముందు పాలల్లో ఉండే ప్రోటీన్ చూసాము, దాన్ని కెసిన్ అంటారు. అదేవిధంగా పాలల్లో ఉండే చక్కెర వచ్చి లాక్టోస్. మిల్క్ షుగర్ ఈజ్ లాక్టోస్. నోటిలో పిండి పదార్థాలు ఏ చక్కెరగా మారతాయి? నోటిలో ఆహారాన్ని మనం నమిలినప్పుడు పిండి పదార్థం మాల్టోజ్ అనే చక్కెరగా రూపాంతరం చెందుతుంది. ద షుగర్ దట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు పార్షియల్ డైజెషన్ ఆఫ్ స్టార్చ్ విత్ ఇన్ ద ఓరల్ క్యావిటీ ఈజ్ మాల్టోస్. మాల్టోస్గా నోటిలో పిండి పదార్థం రూపాంతరం చెందుతుంది. సూక్ష్మ చూషకాలు ఎక్కడ ఉంటాయి? ఇవి కూడా శేషాంత్రికంలో ఉంటాయి. ఆంగ్లంలో వీటిని మైక్రోవిల్లై అంటారు. మైక్రోవిల్లై ఆర్ ప్రజెంట్ ఇన్ ఇలియం అండ్ దిస్ ఆర్ నథింగ్ బట్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. చిన్న పేగులో ఏర్పడే ఆహారపు మిశ్రమాన్ని ఏమంటారు? ఖైల్ అంటారు. ఇన్వర్ట్ షుగర్ అని దేనిని అంటారు? సుక్రోస్. సిర్రోసిస్ వ్యాధి ఏ భాగానికి వస్తుంది? కాలేయం. విష పదార్థాలను నిర్వీర్యం చేసే భాగం ఏది? దీనికి కూడా సమాధానం కాలేయమే. లివర్ ఇస్ ద డిటాక్సిఫైయింగ్ సెంటర్ ఇన్ ద బాడీ, హెన్స్ లివర్ యాక్ట్స్ లైక్ ఎ చెక్ పోస్ట్ ఫర్ వేరియస్ టాక్సిన్స్. శిలీంద్ర విష పదార్థం ఏది? ఫంగల్ పాయిజన్ అంటారు ఇంగ్లీష్లో. దట్ ఈజ్ అఫ్లటాక్సిన్. ఇది ఎక్కువగా వేరుశెనగ విత్తనాల్లో కనిపిస్తుంటుంది. ఈ శిలీంద్ర విష పదార్థం అఫ్లటాక్సిన్. దీనివల్ల కాలేయ సంబంధ సమస్యలు, అదేవిధంగా కాలేయానికి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. క్లోమరసంలో ఉన్న లైపేజ్కు మరో పేరు ఏది? మామూలుగా ఎంజైమ్లకు పేరు పెట్టడం చాలా సులభం. ప్రోటీన్లను జీర్ణం చేస్తే దానిని ప్రోటీయేజ్ అంటారు. అదేవిధంగా కొవ్వులను జీర్ణం చేస్తే లైపేజ్ అని వ్యవహరిస్తారు. అదే పిండి పదార్థాలను జీర్ణం చేస్తే దానిని అమైలేజ్ అని వ్యవహరిస్తారు. ఇక్కడ అడిగిన ప్రశ్న వచ్చి క్లోమరసంలో లైపేజ్ అనే ఒక ఎంజైమ్కి ప్రత్యేకమైన పేరు ఉంది. దాని పేరు స్టియాప్సిన్ అంటారు. సో ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్టియాప్సిన్.
నో డౌట్ ఇట్ డైజెస్ట్ లిపిడ్స్. తరువాత క్వశ్చన్, మానవులలో పాలదంత విన్యాసం ఎంత? 2102/2102. ఇంతకుముందే చెప్పాము, పాలదంతాల సంఖ్య వచ్చి 20. దీని ఫార్ములా వచ్చి 2102/2102. పాలదంతాలలో కనిపించని దంతాలు ఏవి? అగ్రచర్వణకాలు కనిపించవు. ప్రీమోలార్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ మిల్క్ డెంటిషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మానవ దంత విన్యాసాన్ని ఏ విధంగా వర్ణించవచ్చు? 4 రకాల దంతాలు కనపడతాయి కాబట్టి విషమదంత విన్యాసం అని వ్యవహరిస్తారు. దవడ యొక్క గర్తలలో బలంగా ఇమిడి ఉంటాయి కాబట్టి దంతాలను, ఈ దంత విన్యాసాన్ని థీకోడాంట్ దంత విన్యాసం అని కూడా అంటారు. జీవితకాలంలో 2 జట్లుగా, 2 జతలుగా, 2 సెట్స్గా వస్తాయి కాబట్టి ద్వివార దంత విన్యాసం అని కూడా అంటారు. కాబట్టి మానవుల్లో దంత విన్యాసాన్ని వర్ణించేటప్పుడు 3 టర్మ్స్, అంటే 3 పదాలు వాడతారు, 3 టెక్నికల్ టర్మ్స్ వాడతారు. అవి థీకోడాంట్ దంత విన్యాసము, విషమ దంత విన్యాసము, ద్వివార దంత విన్యాసం. ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, ద డెంటిషన్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ థీకోడాంట్, డైఫియోడాంట్ అండ్ హెటిరోడాంట్. అత్యధిక శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏవి? కొవ్వులు. కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్కు రెట్టింపు శక్తిని విడుదల చేస్తాయి కొవ్వులు, అందుకే వీటిని ఎనర్జీ డిపోస్ అని కూడా అంటారు. విటమిన్లు ఎంత శక్తిని విడుదల చేస్తాయి? ప్రత్యక్షంగా విటమిన్లు 0 క్యాలరీస్ శక్తిని విడుదల చేస్తాయి. అంటే విటమిన్ల నుంచి ఎటువంటి శక్తి ప్రత్యక్షంగా విడుదల కాదు. విటమిన్స్ దే డోంట్ రిలీజ్ ఎనర్జీ డైరెక్ట్లీ. పెప్టిక్ అల్సర్లు, అంటే కడుపులో అల్సర్లని కలగజేసేటటువంటి బ్యాక్టీరియా ఏది? హెలికోబాక్టర్ పైలోరీ. హెలికోబాక్టర్ పైలోరీ చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. పెప్టిక్ అల్సర్లను, అంటే కడుపులో అల్సర్లను, పుళ్లను కలగజేసే బ్యాక్టీరియా హెలికోబాక్టర్ పైలోరీ. హెలికోబాక్టర్ పైలోరీ ఇస్ ద బ్యాక్టీరియా దట్ కాసెస్ పెప్టిక్ అల్సర్స్. మానవుడు జీర్ణం చేసుకోలేని ఆహార పదార్థం ఏది? సెల్యులోస్. విటమిన్ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఫంక్ అనే శాస్త్రవేత్త విటమిన్ అనే పదాన్ని ప్రతిపాదించాడు. ఇది జీర్ణ వ్యవస్థలో 10వ తరగతి స్థాయి వరకు అడిగేటటువంటి మౌలికమైన అంశాలు. మరో క్లాసులో ఇంకొక వ్యవస్థ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మీ అందరికీ ఆల్ ద బెస్ట్.